This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎన్టీపీసీ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎంపిక చేస్తున్నారు అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 55,000 జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 9,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి. 33,000 వరకు జీతం ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎన్టీపీసీ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి ఉండాల్సిన అర్హత ఏంది, ఇందులో టోటల్ 250 వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అంటే అన్నీ నేను ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని ప్రతి కేటగిరీకి డివైడ్ చేశారు. టోటల్ అయితే 250 వేకెన్సీస్ కదా. జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు. ఇక్కడ ఎస్సీ అంటే తెలిసిందే, ఎస్టీ అంటే తెలిసిందే, జనరల్ అంటే తెలిసిందే, ఈడబ్ల్యూఎస్ అంటే తెలిసిందే. కానీ కొందరు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఓబీసీ అంటే ఏందని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. స్టేట్లో అయితే బీసీలో కేటగిరీస్ ఉంటాయి, బీసీఏ, బీసీడీ అని చెప్పి. కానీ సెంట్రల్కి వెళ్ళేసరికి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. అందుకే ఇక్కడ బీసీ అనేది ఏమి ఉండదు. అందరూ బీసీ కేటగిరీస్ అందరూ ఓబీసీ కిందకే వస్తారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఈ 7th May 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు, మ్యాక్సిమం ఏజ్ 35 years ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఒక 3 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ సెలెక్ట్ అయిన వారికి శాలరీ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పేనే 55,000 ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్స్ కింద మీకు కంపెనీ అకామిడేషను, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సు, మెడికల్ ఫెసిలిటీ, మీకు మీ స్పౌస్కి అంటే మీ ఫీమేల్ అయితే హస్బెండ్కి, మేల్ అయితే మీ వైఫ్కి, అలాగే 2 children వరకు, ఇంకా నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, ఇలా చాలా అలవెన్సెస్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. మీరు 55,000 అనేది బేసిక్ పేనే, వాటికి అదనంగా మీరు చాలానే పొందొచ్చు. కాబట్టి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటే మాత్రం అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉండాల్సిన అర్హత మాత్రం క్లియర్గా చెప్తాను చూడండి. ఖచ్చితంగా మీకు డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అది కూడా విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు మీకు మీ క్వాలిఫికేషన్ తర్వాత 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే మీకు ఆపరేషన్స్లో కానీ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు ఖచ్చితంగా 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది మాత్రం ఓన్లీ ఇది ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు క్లియర్గా ఏమి ఇచ్చారంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేస్తారు, మీరు ఎలిజిబుల్గా కాదని చెప్పి. అంటే మీరు అప్లై చేసుకున్నాక మీకు క్వాలిఫికేషన్ ఉందా, క్వాలిఫికేషన్ తర్వాత 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటే వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని మాత్రమే చెప్తున్నారు. కంపల్సరీ అయితే ఏమీ ఉండదు. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీకు మ్యాక్సిమం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ క్వాలిఫికేషన్తో పాటు పక్క ఎలక్ట్రికల్
ఎలక్ట్రికల్ మెకానికల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది చేయడంతో పాటు 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంటారు కాబట్టి మీకు మాక్సిమం ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ ఉంటుంది. దాని తర్వాత మీకు డీవీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ ఇంకా మీకు అప్లికేషన్ కానీ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే 23rd April 2026 రోజు రిలీజ్ అవుతుంది. సో మీకు అప్లై చేసుకోవడానికి రేపు మీకు అప్లికేషన్ కూడా 23rd April 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 7th May 2026 ఉంటుంది. సో వీళ్ళు అప్పటి వరకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు, ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా లేదు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా అది కూడా అందులోనూ మేల్స్కి 300 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీరు అప్లై లింక్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2026 దగ్గర అప్లై లింక్ సెలెక్ట్ చేసుకొని అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ ఇచ్చేసి ఫోటో సిగ్నేచర్ అవి కూడా ఇచ్చేసి లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ మీకు కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఉన్న వాళ్ళు చేసేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ ఫీ సబ్మిట్ చేసిన వస్తుంది కదా, అప్లికేషన్ ఫామ్ అది మాత్రం ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు careers.ntpc.co.in ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా అప్లై లింక్ యాక్టివేషన్లో లేదు కాబట్టి అప్లికేషన్ ఇంకా చేసుకోవడానికి ఉండదన్నమాట. మీరు 23rd April నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలకి మీరు బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఆపరేషన్స్లో కానీ మెయింటెనెన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఎన్టీపీసీ సంస్థల్లో చేయాలి జాబ్ అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మీకు 23rd నుంచి 7th May వరకు అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారనమాట. ఆ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.